టెస్టుల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో తలపడబోతున్నాయి. ఇవాళ తొలి టెస్ట్ ఆరంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియమే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై భారత్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశంలో భారత్ వరుసగా గత 16 టెస్టు సిరీస్లను గెలిచింది. మరోవైపు ఇంగ్లాండ్ ను తక్కువగా అంచనా వేయలేం. సుదీర్ఘ ఫార్మెట్లలో బజ్బాల్ ఆట తీరులో ఆ జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. సొంత గడ్డపై భారత్ చివరిగా టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ చేతిలో 2012లో ఓడింది. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఆట తీరుతో అన్ని విభాగాల్లోనూ రోహిత్ సేన రాణించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరంగానూ భారత్ కు ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రస్తుతం 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 1 ఓటమి, ఓ డ్రాతో 54.16 పాయింట్ల శాతంతో WTC పట్టికలో టీమిండియా 2వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓటములు, ఓ డ్రాతో 15 పాయింట్ల శాతంతో 7వ స్థానంలో ఉంది. ఈ టెస్టులో భారత బ్యాటింగ్ సత్తా చాటాల్సి ఉంటుంది. ఓపెనర్ రోహిత్, యశస్వి మధ్య ఇంకా సమన్వయం కుదరలేదని చెప్పాలి. 2021లో ఇంగ్లాండ్ సిరీస్ లో శుభమన్ 19.83 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లీ లేని బ్యాటింగ్ ఆర్డర్ లో అతను రాణించడం జట్టుకు అవసరం. వ్యక్తిగత కారణాల వల్ల తొలి 2 టెస్టులకు కోహ్లీ దూరం అవుతున్నాడు. కోహ్లీ, పుజారా, రహానే లేకుండా 2011 నవంబర్ తర్వాత భారత్ తొలిసారి టెస్ట్ ఆడబోతోంది. దీంతో శ్రేయస్, KL రాహుల్ మిడిల్ ఆర్డర్ లో కీలకంగా కానున్నారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిఘా నీడలో వెళ్లిపోయింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్డ్ ఫోర్స్, SB, CCS, SOT, IT సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1500 పోలీస్ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. మైదానం చుట్టూ 360 CCTV కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గేట్ నెంబర్ 1 కేవలం ఆటగాళ్ల కోసమే కేటాయించారని, మ్యాచ్ కు 3 గంటల ముందు మాత్రమే వీక్షకులకు మైదానంలోకి అనుమతిస్తారని తెలిపారు. మ్యాచ్ సమయంలో రహదారులు, కూడళ్లలో సాధారణ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు 250 మంది పోలీసులు విధుల్లో ఉంటారు.